సరళ డివోషన్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 20లోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 20వ శ్లోకము. సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్యశేవదిహి. ఈ శ్లోకంలోని మొదటి నామము సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజా. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః అని చెప్పాలి. సింజాన అంటే ధ్వని చేయుచున్న, మణిమంజీర మనులగల అందెల చేత, మండిత అలంకరింపబడిన, శ్రీ అంటే శోభగల, పదాంబుజ పద్మముల వంటి పాదములు గలది. అమ్మవారి మస్తకము నుండి పాదాల వరకు ఉండి అన్ని అవయవాలు సౌందర్యవంతమే కాదు, చైతన్యవంతము కూడా. పద్మాలలాగా అందమైనవి మాత్రమే కాక అమ్మవారి పాదాలు మణిమంజీర మండితాలు అంటే మనులు పొదిగిన అందెలతో అలంకరింపబడి ఉంటాయి. ఈ అందెలు మళ్ళీ చిరు గజ్జెలను కూడా కలిగి ఉంటాయి. అందువలన అమ్మవారి పాదం ఏమాత్రం కదిలినా శ్రవణానందకరంగా ఉంటుంది. భక్తుల కోరికలను మించి ఫలాలను ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మవారి పాదాలకు ఉంటుందని శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెన్నారు. ఇటువంటి పాదాలకు పూజ చేస్తే పూజనీయమైన అందరికీ పూజ జరిగినట్లే అని అవుతుంది. ఎందుకంటే ఆ పూజనీయులందరూ శిరస్సులు వంచి అమ్మవారు పాదం ఆనిచిన పీఠం చుట్టూ ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటారు కాబట్టి. ఈ నామంలోని శ్రీపదాంబుజ అనే సమాసం అమ్మవారి 2 పాదాలను సూచిస్తుంది. ఈ సమాసాన్ని శ్రీపద ప్లస్ అంబుజ అని 2 పదాలుగా విడదీస్తే అప్పుడు ఈ పదాలలోని మొదటి పదం శ్రీపద, రెండవ పదం అంబుజ అవుతాయి. ఇవే అమ్మవారి 2 పాదాలు. ఈ 2 ముక్తిని భుక్తిని ప్రసాదించేవిగా కూడా గ్రహించవచ్చును. ఈ నామము సింజానమణి మంజీర అంటే శ్రావ్యమైన, శ్రీ అంటే శుభకరమైన, పద అంటే మాటలు గలది అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. శ్రీపద అంటే శ్రీదేవిని, అంబుజ అంటే నీటి నుండి పుట్టేది అంటే భూదేవిని సూచిస్తాయి. ఇవే శ్రీదేవి భూదేవి అని అర్థం చేసుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు మనం చెప్పుకోవచ్చు. చిరుసవ్వడి చేసే అందమైన మణి మంజీరాలతో అలంకరింపబడిన పాదములు గలది. 2 ముక్తిని భుక్తిని ప్రసాదించే పాదాలు గలది. 3 శ్రావ్యమైన శుభకరమైన పదధ్వనులు పాదకా మంత్ర పదములు గలది. 4 శ్రీదేవిని భూదేవిని తన పాదాలుగా గలది కాబట్టి భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించే పాదాలు గలది. ఈ శ్లోకంలోని 2వ నామం మరాళీ మందగమన. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మరాళీ మందగమనాయై నమః అని చెప్పాలి. మరాళీ అని మందగమన అని విడదీసి చెప్పకూడదు. అలా విడదీస్తే అమ్మవారిని ఆడహంసతోనూ మందగమనంతోనూ పోల్చినట్లు అవుతుంది. అమ్మవారి నడకలో హడావుడి తత్తరపాటు ఉండవు. పక్షులన్నిటిలోని ఉత్తమ జాతి లక్షణాలు కలవి హంసలు. ఆ హంసల నడక కూడా ఠీవీగా నిదానంగా ఉంటుంది అట. అందులోనూ ఆడహంసల నడక మరింత శోభాయమానంగా ఉంటుందిట. స్త్రీలకు ఆడహంసలు నడకలు ఉండడం ఉత్తమ జాతి స్త్రీ ముద్రిక లక్షణము. మందగమనమే మగువలకు మర్యాదాలంకరము. కుండలిని శక్తి యొక్క సుగ్నుమ్నా మార్గ ఊర్ధ్వగమనము, నిదానంగానే ఉండడము ఉత్తమ ఉపాసనా లక్షణము. ఏదో తక్కువ కాలంలోనే కుండలిని శక్తిని సహస్రారంలోని శివునితో కలిసి ముక్తిని సాధిద్దామనే తొందర స్వభావం ఉండకూడదు. ఈ లక్షణం వ్యాపార లక్షణం అవుతుంది కానీ ముముక్షు లక్షణం కాదు. శ్వాసలోని సోహం అనే అక్షరాలను హంస అనే పక్షితో సంకేతిస్తారు. అయితే శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలను సంకేతించే హంసలు 2 ఆడహంసలే. మరాళీ శ్వాసల లెక్కల మీద జీవితాయుర్దాయం ఆధారపడి ఉంటుంది. త్వరితగతిలో శ్వాస ప్రక్రియ ఉంటే ఆయుర్దాయ కాలం తగ్గిపోతుంది. కాబట్టి ఈ శ్వాస అనే హంస గమనము నిదానంగానే జరగాలి అని ఈ నామం సూచిస్తుంది.
యోగంలో ప్రాణాయామ ప్రక్రియ కూడా అంతే. ఉద్రేక ఉల్లాస ఉత్తేజ సమయాల్లో మనకు తెలియకుండానే ఈ అంశగమనము వేగం అందుకుంటుంది. కాబట్టి అనవసరంగా ఉద్రేకపడకుండా మితిమీరిన ఉత్తేజ ఉల్లాసాలతో శ్వాసగతిని పరుగులెత్తించకుండా చూచుకోండని కూడా ఈ నామం సూచిస్తుంది. ఆస్మా వ్యాధితో బాధపడేవారు మరాలి మందగమనాయై నమః అని జపిస్తే ఉపశమనం పొందవచ్చును. ఆడహంస నడకల వలె నుండు నిదానమైన నడక గలది. ఆడహంస నడకల వలె నుండు నిదానమైన శ్వాస ద్వారా లక్ష్యమును చేర్చగలది. ఆడహంస నడక వలె ఉండు నిదానమైన శ్వాస ప్రక్రియ ద్వారా ఆయుర్దాయువును పెంచినది అనే అర్థాలను ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని మూడవది మరియు చివరి నామం మహాలావణ్యశేవదిహి. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహాలావణ్యశేవధయే నమః అని చెప్పాలి. ఈ నామాంతంలో గల శేవధి అనే పదము పుంలింగ పదము. స్త్రీలింగ పదమైతే శేవధ్యై నమః అనాలి. కానీ పుంలింగ పదం కాబట్టి శేవధయే నమః అని చెప్పాలి. మహాలావణ్యశేవదిహి అనేది షష్ఠీ తత్పురుష సమాసము. తత్పురుష సమాసాల్లో ఉత్తర పదాన్ని బట్టి లింగం నిర్ణయించాలి. ఈ సమాసంలో ఉత్తర పదం శేవదిహి. ఇది పుంలింగం కాబట్టి మహాలావణ్యశేవదయే నమః అని చెప్పాలి. మహాలావణ్య అంటే అతిశయించిన అందమునకు, శేవదిహి గని లేదా నిధి. అమ్మవారు చైతన్యంతో కూడిన అద్భుతమైన సౌందర్య నిధి. నిండి ఉన్న దానిని నిధి అంటారు. జగత్తు అంతటా నిండి ఉంది కాబట్టి అమ్మవారు నిధి. జగత్తులో ఎక్కడో ఒక చోట అమ్మవారు కనబడదు. అంతా ఆమెలోనే ఉంది. వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా ఆమెలో ఒక ఆకారము, పరిధులు, పరిమాణాలు ఏర్పడుతున్నాయి. కానీ ఇవేవీ లేకపోతే అంతా ఆవిడే. అందుకని ఆమె నిధి. అయితే మామూలు నిధి కాదు, సౌందర్య నిధి, లావణ్య నిధి. ఒక శిలలో కృష్ణుని విగ్రహం చెక్కినప్పుడు శిల్పి ఎంత బాగా కృష్ణుని విగ్రహం చెక్కాడు అనడం కంటే శిలిలో అంతకు పూర్వమే కృష్ణుడు ఉన్నాడు, శిల్పి చేసిందల్లా అనవసరమైన శిలాభాగాన్ని నేర్పుతో తొలగించాడు అనడమే సబబు. అలా చెక్కినప్పుడు కృష్ణుని రూపంగా అమ్మవారు ఆ శిలలో వ్యక్తమవుతుంది. రాముడి విగ్రహం చెక్కితే రాముని రూపంగా వ్యక్తమవుతుంది. ఇంకో విగ్రహం చెక్కితే ఇంకో విగ్రహంలాగా. కానీ ప్రతి విగ్రహం చెక్కినప్పుడు అనవసరమనుకొని తొలగించిన శిలాభాగాలు ఇంకో విగ్రహం చెక్కుతున్నప్పుడు అవసరం అవ్వచ్చు. అంతేగాని ఆ శిలలో పనికి రాని భాగము కొంత ఉంటుంది అనుకోవడం పొరపాటు. అలాంటి శిలలాంటిది అమ్మవారు. అన్ని రూపాలు, అన్ని విగ్రహాలు, వ్యక్తులు, పరిధులు, పరిమాణాలు అమ్మవారే. ఆమెలోంచి అన్నీ వేరువేరుగా వ్యక్తమవుతున్నాయి. ఆమె మూల ప్రకృతి అదితి అన్నా ఇదే అర్థము. ఇంకా భాగాలుగా వేరు చేయబడని స్థితిలోని చపాతీల పిండి లాంటిది. ఈ చపాతీల పిండిని భాగాలుగా వేరువేరుగా చేయనంత వరకు పిండిలోని ఏ భాగమైనా ఏ చపాతీ అయినా కావచ్చు. శిల్పానికి సౌందర్యమే గాని చైతన్యం ఉండదు. చైతన్యం అంతా కూడిన సౌందర్యమే లావణ్యాన్ని సూచిస్తుంది. సందర్భాన్ని బట్టి వ్యక్తులకు ఒక విశేషం వస్తుంది. ఈ సందర్భాలు వయస్సు, చేతనత్వము అయితే ఆ వ్యక్తిలో వచ్చేది లావణ్యము. అమ్మవారు కేవలం సౌందర్య రాశియే కాదు, లావణ్య నిధి కూడా. ఎంత అందాల రాశి అయినా చలించని అందం ఫలించదు. ఈ చలించే అందంతో ప్రపంచమంతా ఆమె నిండి ఉంటుంది. ఆమె అరుణారుణ కాంతి కిరణాలే ప్రపంచమంతా నిండి వివిధ రూపాలుగా వ్యక్తమవుతాయి. అలాంటి చైతన్య, సౌందర్య, సౌకుమార్య, సౌజన్య, లావణ్య నిధి ఆమె. అతిశయించిన అందానికి గాని లేదా నిధి వంటిది అని ఈ నామానికి అర్థము.